మహోన్నతుడైన దేవునికి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామంలో నా యొక్క కృతజ్ఞతాస్తుతులు సమర్పించుకుంటున్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు దేవుని గురించి, దేవుడు అనుగ్రహించే పాప క్షమాపణ గురించి రెండో భాగంగా మనం ఆలోచించేందుకు సిద్ధంగా ఉన్నాం. దీనికి ముందు పాపములు క్షమించే దేవుడు అనే మొదటి భాగంలో కొన్ని సంగతులు మనం ఆలోచన చేసాం. ఈ సమయంలో పాపములు క్షమించే దేవుడు అనే రెండో భాగం ద్వారా మరికొన్ని సంగతులు దేవుని యొక్క వాక్యము ద్వారా మనం నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి, పరిశీలించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, గమనిద్దాం. మన యొక్క రక్షణ నిమిత్తము పాపపు స్థితిలో ఉన్నప్పుడు, పాపపు బంధకములో ఉన్నప్పుడు, విమోచన లేని పరిస్థితిలో ఉన్నప్పుడు, దేవునితో శత్రుత్వం ఉన్నప్పుడు, దేవునితో విరోధంగా ఉన్నప్పుడు, దేవుని యొక్క ఉగ్రత పాత్రలుగా ఉంటున్నప్పుడు మనము ఆయన యొక్క ఉగ్రత పాత్రలు కాకూడదని తన యొక్క స్వరూపంలో నిర్మాణం చేసుకున్న మన విషయంలో దేవుడు ఏం చేశాడంటే, మనము తిరిగి ఆ ఉగ్రత నుంచి తప్పింపబడటానికి, దేవుని చేత క్షమాపణ పొందుకుని దేవునితో సమాధాన పడటానికి, దేవునితో సహవాసం చేస్తూ దేవుని ఆరాధించటానికి పరలోకమున్న దేవుడు ఒక సంకల్పాన్ని, ఒక ప్రణాళికని ఏర్పాటు చేసి ఉన్నాడు. కాబట్టి నశించిపోతున్న మన ఎడల దేవుడు ఏం చేసి ఉన్నాడంటే, తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తు వారిని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపించడం జరిగింది. అంటే యోగ్యురాలైన మరియా గర్భము ద్వారా దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పరిచయం చేశాడు. మనలాంటి శరీరం ధరించుకుని ఏ శరీరంతో ఉండి మనం పాపం చేశామో ఆ శరీరంతో ఉండి మనం పవిత్రంగా కూడా జీవించవచ్చు, దేవుని కొరకు మనం బ్రతకొచ్చు, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించవచ్చు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి మరి మనందరికీ కూడా మాదిరి ఉంచిపోయి ఉన్నాడని పేతురు గారు తన యొక్క పత్రికలో రాసిన సందర్భం గురించి మనందరికీ తెలుసు. కాబట్టి మనము పాపానికి శిక్ష విధింపబడవలసిన వారమై ఉన్నాం. వాస్తవానికి మనము శిక్షకి పాత్రులము అయినప్పటికీ కూడా దేవుడు తన కుమారుణ్ణి మనలాంటి శరీరం ఆకారముతో ఈ లోకానికి పంపించి, ఏ పాపము చేతైతే మనము బంధకంలో ఉన్నామో, ఏ పాపము చేతైతే మనం పట్టబడి ఉన్నామో ఆ పాపములో నుండి క్షమించి, విమోచించి దేవునితో సమాధాన పరచుకోవడానికి మరి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు దేవుడు శిక్ష విధించి ఉన్నాడు అనే విషయాన్ని పౌలు గారు తెలియజేసి ఉన్నారు. మనము ఆయన ద్వారా జీవించడానికి, ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా జీవించడానికి దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపించి ఉన్నాడు. కాబట్టి యోహాను గారు ఏమంటారంటే, యోహాను సువార్తలో ఒక మాట రాయబడి ఉంది. యోహాను సువార్తలో చక్కటి మాట రాయబడి ఉంది, మనం గమనిద్దాం. అయితే దేవుడు మనము జీవించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడు ఏం చేశాడంట, లోకములోనికి పంపించడం జరిగింది. కాబట్టి దేవుని యొక్క ప్రేమ, మన ఎడల ఉన్న ఆయన యొక్క ప్రేమ,
ఆయన యొక్క దయ, ఆయన యొక్క కృప, ఆయన యొక్క కనికరము ప్రత్యక్షమైంది. ఎవరి ద్వారా ప్రత్యక్షమైంది? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా ప్రత్యక్షమైంది. ఈరోజు మనం నేర్చుకోబోతున్న అంశము పాపములు క్షమించే దేవుడు అని రెండో భాగం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, ఒక విషయాన్ని మనం లేఖన భాగం చదువుకుని మనం ముందుకి కొనసాగుదాం. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 5వ అధ్యాయము 18, 19, 20, 21 వచనాలు ఒకసారి మనం చదువుకుని దీని గురించి మనం ఇంకను పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. 18వ వచనం, సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకుని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించును. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును. కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడని క్రీస్తు పక్షముగా మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాము. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని తగినట్లు పాపం ఎరగని ఆయనను మన కోసము పాపముగా చేసును అని పౌలు గారు కొరింథీలో ఉన్న వారికి తెలియజేస్తున్న సందర్భం మనం చదువుకున్నాం. రోమపత్రిక 8వ అధ్యాయం 4వ వచనంలో కూడా పాపం అంటే ఎరగిన ఆయన మీద పాపము చేసిన మన నిమిత్తము దేవుడు మనమే చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి, దయను బట్టి, కనికరును బట్టి తన ప్రియకుమారుడి మీద శిక్ష విధించి ఉన్నాడు అనే విషయాన్ని మనం చదువుకున్నాం. ఇక్కడ దేవునితో సమాధాన పడాలి అని సమాధానపరిచే వాక్యము నమ్మకమైన అపోస్తలులకి యేసుక్రీస్తు వారి ద్వారా అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవుని యొక్క ఉగ్రత పాత్రులుగా ఉంటూ వాస్తవానికి దేవుని దృష్టిలో మృతులుగా బ్రతుకుతూ నిత్య జీవాన్ని కోల్పోయి దేవుడు ఉండే స్థలానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటూ దేవునికి ఆపోజిట్గా ఏదైతే ఉందో మరి శిక్షక పాత్రులుగా బ్రతుకుతున్న మానవుల విషయంలో ఆనాడు అపోస్తలులు సమాధానపరిచే వాక్యము ప్రకటన చేసి ఉన్నారు. అంటే దేవునితో సమాధాన పడాలంటే వారు దేవుని చేత క్షమాపణ పొందుకోవాలి. అందుకనే పాపములు క్షమించే దేవుడు. పాపం అంటే దేవునికి నచ్చదు, పాపం అంటే దేవునికి కిట్టదు. అసహ్యము కనుక దేవుని యొక్క వాక్యము మనకి ఏం తెలియజేస్తుందంటే బ్రతిమాలుకొనుచున్నాము అని పౌలు గారు తెలియజేస్తున్నారు ప్రియులారా. కాబట్టి ఇక్కడ 18వ వచనంలో ఒక మాట దేవుని యొక్క అధికారం గురించి, ఆయన యొక్క ఔన్నత్యం గురించి ఇక లేఖన భాగంలో మనం చూడగలుగుతున్నాం. చూడండి, సమస్తమును దేవుని వలనైనవి అనే విషయం తెలియజేయడండి. అంటే దేవుని చేసే కార్యం అంతా కూడా కేవలము ఆయన యొక్క ఉద్దేశాన్ని బట్టే జరిగింది, ఆయన యొక్క ఆలోచన బట్టే జరిగింది, ఆయన యొక్క చిత్తాన్ని బట్టే జరిగింది, ఆయన కోరుకునే విధంగానే జరిగింది అనే విషయాన్ని ఇక్కడ ఈ యొక్క లేఖన భాగంలో మనం చదువుకుని అర్థం చేసుకోగలుగుతున్నాం. ఏమంటున్నాడు? సమస్తమును దేవుని వలనైనవి అనే విషయం తెలియజేయడం అన్నమాట. ఇక్కడ వాస్తవానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క కార్యం ఏదైతే ఉందో అది కేవలము ఆయన ప్రణాళిక తప్ప మానవాళి ప్రణాళిక ఏమాత్రము కాదు. అందుకని దేవుని యొక్క సార్వభౌమాధికారము సమస్తమును ఆయన వలన కలిగినవి అనే మాట ఏం తెలియజేస్తుందంటే దేవుని యొక్క సార్వభౌమాధికారము తెలియజేస్తుంది. కేవలం ఇది మానవులు కల్పిస్తే పుట్టిన క్రైస్తవం కాదు. మానవులు ఆలోచన నుంచి క్రైస్తవం రాలేదు. మానవుల యొక్క వారి యొక్క విధి విధానాలు బట్టి ఈ యొక్క కార్యక్రమం జరగట్లేదు. కేవలం దేవుని యొక్క మనసులో ఏదైతే ఉందో దాన్ని భూమి మీద జరిగించాలనుకున్నాడు, అదే జరిగించాడు. కాబట్టి దేవుడు
దేవుడు ఉద్దేశిస్తేనే, దేవునికి అధికారాన్ని బట్టే సమస్తము జరిగింది అనే విషయాన్ని ఇక్కడ ఈ యొక్క 18వ వచనంలో మొదటి లైన్లో మనము గమనించగలుగుతున్నాం ప్రియులారా. సమస్తమును దేవుని వలన అయినవి అనే విషయాన్ని తెలియజేసి ఉన్నాడు. అంటే దేవుని యొక్క సార్వభౌమాధికారము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆయన అధికారాన్ని బట్టే ప్రభువైన యేసుక్రీస్తు వారు నడిపింపబడ్డారు. ఆయన అధికారాన్ని బట్టే అపోస్తులు నడిపింపబడ్డారు. ఆయన అధికారాన్ని బట్టే ప్రవక్తలు నడిపింపబడ్డారు. ఆయన అధికారాన్ని బట్టే దేవుని యొక్క వాక్యము కూడా ఆయన యొక్క చిత్తాన్ని బట్టే ప్రజల్లోకి కూడా మరి విస్తరింపబడుతుంది. అంటే ఆయనకున్న అధికారము మరి ఎవరికి లేదు. ఎందుకంటే ఏమైనా చేయగల సామర్థ్యుడు దేవుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు, సమస్త అధికారం కలిగిన వాడు, సర్వ సృష్టిని కలగజేసిన వాడు, సర్వ సృష్టికి అధిపతి ఉన్నాడు. అటువంటి దేవుడు మానవుల విషయంలో పాప క్షమాపణ కలిగించాలని పాపము లేని తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించడం జరిగింది. కాబట్టి ఎవరైతే మరి పాపము ఒప్పుకొని మరి పాపంలో నుంచి పాపం చేశామని వారు ఒప్పుకొని క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పడాలని ఆనాడు అపోస్తులు బోధించడం జరిగింది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క సార్వభౌమాధికారము ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించడంలో దేవుని యొక్క అధికారము కనిపిస్తుంది ప్రియులారా. ఒకసారి మనం చదువుదాం యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము మనందరికీ తెలిసిన వాక్య భాగము. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అన్నాడండి. అంటే ఇక్కడ లోకము అంటే మనుషుల గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనుషుల్ని ప్రేమించాడు దేవుడు. కేవలము ఒక ప్రాంతానికి సంబంధించిన వారు కానీ, లేక ఒక దేశానికి సంబంధించిన వారు కానీ, లేక ఒక వర్గానికి సంబంధించిన వారు కానీ, లేక ఒక మతానికి సంబంధించిన వారు కానీ ఇక్కడ చెప్పట్లేదు. దేవుడు ఈ సర్వలోకములో మరి శరీరం ధరించుకున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. అందుకని దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఉన్నాడు. ఎవరైతే దేవునికి దూరం అయిపోతున్నారో, ఎవరైతే దేవునికి ఉగ్రత పాత్రలుగా ఉంటున్నారో, ఎవరైతే నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారో వారందరినీ కూడా దేవుడు ఏం చేయాలనుకున్నాడంటే తన యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి మళ్ళీ తిరిగి తన ప్రేమ చేత కృప చేత తిరిగి తన యొద్దకు మరి నడిపించుకోవాలని క్రీస్తుని ఏర్పాటు చేసి క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పరచుకోవాలని దేవుని యొక్క ఆలోచన ఉంది. సమస్త కార్యములు కూడా ఆయన వలనే జరుగుతుంది అనే విషయాన్ని మనకి ఇక్కడ అపోస్తులు తెలియజేస్తున్నారు ప్రియులారా. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. తర్వాత కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపక అనే మాట రాయబడిందండి. అంటే నశించే పరిస్థితిలో ఉన్నారా అంటే ఉన్నారు. ఎందుకు? దేవునికి దూరం అయిపోయారు. దేవుడు ఆశించిన విధంగా బ్రతకట్లేదు. దేవుడు కోరుకున్న విధంగా జీవించట్లేదు. దేవుని యొక్క చిత్తాన్ని మానవులు మర్చిపోయారు. దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని విడిచిపెట్టేశారు. వారు తమ యొక్క స్వకీయ నాశనము కొరకు, తమ యొక్క సొంత ఆలోచన కొరకు దేవుని యొక్క మాటలను కూడా వాళ్ళు ఏం చేశారంటే పాడు చేసేశారు. అంటే దేవుని యొక్క ధర్మశాస్త్రం ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రం ప్రకారంగా జీవించాలని దేవుడు మరి కోరుకుని మోషే ద్వారా మరి వారికి అప్పచెప్తే వారు దాన్ని బట్టి వారు జీవించలేదు. కాబట్టి మరి పాత నిబంధన కాలం మనం చదువుతున్నప్పుడు దానికి ఎంత శిక్ష భరించున్నారో, వారు ఎంత దేవుని చేత ఉగ్రత పాత్రలు అయి ఉన్నారో మనం చదువుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు కూడా దేవునికి వ్యతిరేకంగా వెళ్తున్న వారు ఎలా ఉన్నారంట? నశించిపోయేంటి పరిస్థితిలో ఉన్నారంట. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే ఎవరును నశింపక అనే మాట వాడాడు. అంటే నశించిపోయే పరిస్థితిలో ఉన్నారు అనే ఉద్దేశంతో దేవునికి ముందే తెలుసు కనుక
దేవుడు ఏం చేశాడంటే తన యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, తన మహాప్రేమను బట్టి మళ్ళీ తిరిగి దేవుని యొద్దకు నడిపించుకోవాలని మరి క్రీస్తు ద్వారా ఏం చేశాడంట, జీవాన్ని అనుగ్రహించడానికి ఆయనను అనుగ్రహించి ఉన్నాడు అనే విషయం తెలియజేశాడండి. అంటే క్రీస్తుని అనుగ్రహించింది ఎవరంటే సార్వభౌమాధికారం కలిగిన పరలోకపు తండ్రి, దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడు, సర్వాధిపతి అయిన మరి యెహోవా దేవుడు ఈ కార్యం జరిగించున్నాడు. కాబట్టి ఎందరైతే తన అద్వితీయ వాని పుట్టిన వాని యందు, చూడండి 16 వచనం ఏమంటాడంటే, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. అంటే అనుగ్రహించింది ఎవరండి? దేవుడు. అంటే తనకున్న సార్వభౌమాధికారం కలిగిన దాన్ని బట్టి మన నిమిత్తము, పాపులమైన మన నిమిత్తము, దేవునికి వ్యతిరేక కార్యములు చేస్తున్న మన నిమిత్తము, మన స్వకీయ నాశనంతో మన స్వకీయ నాశనము కలిగి మనం జీవిస్తున్నప్పుడు, మన స్వార్థం కొరకు, మన యొక్క అశ్వేతనతో ఉన్నప్పుడు, మంచితనంగా జీవించట్లేనప్పుడు అయినప్పుడు కూడా దేవుడు తన ప్రేమని క్రీస్తు ద్వారా వెల్లడిపరిచారు ప్రియులారా. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించున్నాడు. అది కూడా ఎవరి ద్వారా ప్రేమించున్నాడంట? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తన యొక్క ప్రేమని కనపరుస్తున్నాడు అంటండి. కాబట్టి ఒకసారి మనము యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8-11 వచనాలు మనం చదివినప్పుడు ఏముంటదంటే, దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపును, దీని వలన దేవుడు మన అందించిన ప్రేమ ప్రత్యక్షపరచబడింది అనే విషయం తెలియజేశాడండి. అంటే మనము మళ్ళీ తిరిగి జీవించటానికి పాపమైన మనము దేవుని చేత క్షమాపణ పొందుకుని, పాపములోంచి విడిపింపబడి, పాపంలోంచి క్షమాపణ పొందుకుని, క్రీస్తు యొక్క రక్తము ద్వారా మరి మనం కడగబడి పవిత్రులుగా తీర్చబడి దేవునితో సమాధాన పరచబడాలని ఆనాడు అపోస్తలులు ప్రకటన చేశారు. అందుకని అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. కాబట్టి ఎవరైతే దేవుని యందు, అంటే దేవుని యొక్క అద్వితీయ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు అని ఎందరైతే విశ్వాసం ఉంటారో వారందరూ కూడా నశించిపోవటము దేవుని యొక్క ఉద్దేశం కాదు. వారందరూ కూడా నశించిపోకోకుండా ఏం చేశాడంట, నిత్య జీవం పొందినట్లు, అంటే నిత్యము దేవునితో పాటు తన యొక్క ప్రయాణం కొనసాగించడానికి దేవుడు ఆయనను అనుగ్రహించి ఉన్నాడనే విషయాన్ని తెలియజేసాడు ప్రియులారా. 3వ అధ్యాయము 27వ వచనం మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయము 27వ వచనం మనం ఆలోచించేద్దాం ప్రియులారా. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు అనే విషయాన్ని ఇక్కడ యోహాను గారు తెలియజేస్తున్నారు. అంటే పరలోకములో ఉన్న దేవుని యొక్క సార్వభౌమాధికారం కలిగి ఉంటేనే, దేవుని యొక్క అధికారం ఉంటేనే ఎవరైనా పనిచేయగలుగుతారు. ఇక్కడ పైన సంగతులు మన అందరికీ తెలుసు. మరి అక్కడ యేసుప్రభు గారు బాప్తిస్మం ఇస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. దానికి శిష్యులు వచ్చి యోహాను గారి దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఈ చెప్తున్న మాట అన్నమాట. ఇక్కడ ఏమంటాడంటే 27వ వచనం ఏమంటాడంటే, యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని, అంటే అర్థం ఏంటి? పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ పొందనేరడు అని. అంటే పరలోకం నుండి అనుగ్రహింపబడతాం అంటే ఏంటంటే దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క అధికారము వారు పొందుకుంటేనే తప్ప వారు ఏమీ చేయలేరు అనే విషయాన్ని మరి యోహాను గారు తన శిష్యులకి తెలియజేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఒకసారి మనం గమనించినప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 29-30 వచనాలు ఒకసారి మనం ఆలోచన చేద్దామండి. 29వ వచనము 30వ వచనము చూడండి. ఇక్కడ ఏం రాయబడిందంటే 29వ వచనం, ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో
నీచలేని వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు యేసునందున్నారు. అంటే క్రీస్తు ద్వారా కలిగిన అధికారము, దేవుడు అనుగ్రహించిన క్రీస్తు ప్రభుకు అనుగ్రహించిన అధికారం ఏముందో అధికారాన్ని బట్టి అపోస్తులకి, వాస్తవానికి వారు గలిలే వారు పామరులు, వాళ్ళు జారర్లు అయినప్పుడు కూడా, వాళ్ళకి ఏ యోగ్యత లేనప్పుడు కూడా దేవుని యొక్క అధికారము క్రీస్తు ప్రభు ద్వారా తన శిష్యులకి ఇవ్వడం జరిగింది. కాబట్టి వారు ఎన్నిక లేనప్పుడు కూడా, వారు బలహీనైనప్పుడు కూడా, వారు విధి లేనప్పుడు కూడా కేవలం క్రీస్తు యేసునందు వారు కలిగి ఉంటుందని బట్టి దేవుని యొక్క అధికారము వారు పొందుకున్నారు. కాబట్టి దేవుని యొక్క సార్వభౌమాధికారము చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనపడుతుంది. 12వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము 6వ వచనము మనం ఒకసారి పరిశీలించినప్పుడు ఈ విషయానికి మనం అర్థమవుతుంది ప్రియులారా. 12వ అధ్యాయము 6వ వచనం, నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించి దేవుడు ఒక్కడే. అందరిలోనూ అన్నిటినీ జరిగించి దేవుడు, అందరిలోనూ అన్నిటినీ జరిగించే దేవుడు అంటే దేవుని యొక్క సార్వభౌమాధికారము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చివరికి ఇంకో మాట మనం చెప్పుకుని ముగించుకుందాం. 8వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం మనం ఆలోచించేద్దాం. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడి ఉన్నను మనకు ఒక్కడే దేవుడున్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలుగును, ఆయన నిమిత్తము మనము ఉన్నాము అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. అంటే దేవుని యొక్క సార్వభౌమాధికారం బట్టి సమస్తమును కలిగినది. ఇక్కడ పౌలు గారు అదే అంటున్నాడు అనమాట, మేము రాయబారులము, దేవునితో సమాధాన పడండి అని చెప్పడానికి అపోస్తులు ఆ రోజు మరి తన యొక్క ప్రయాణం కొనసాగించి ఉన్నారు. అంటే సమస్తమును దేవుని వలనైనవి, అంటే దేవుని యొక్క సార్వభౌమాధికారం ఏదైతే ఉందో అధికారాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ లోకాన్ని పంపించున్నారు. తన యొక్క అధికారాన్ని బట్టి సమస్తం కలగజేసి ఉన్నారు. తమ యొక్క అధికారాన్ని బట్టి అందరిలోనూ అన్నిటిని జరిగిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క సార్వభౌమాధికారము చాలా స్పష్టంగా ఈ యొక్క రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మొదటి లైన్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. కాబట్టి పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే, అంటే పరలోకం నుండి అధికారము ఏదైనా పరలోకం నుండి అనుగ్రహింపబడితేనే ఆ వ్యక్తి భూమి మీద చేయగలుగుతాడు అనే విషయాన్ని దేవుని యొక్క సార్వభౌమాధికారము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందరిలో కూడా ఆయన మరి అన్నిటిని జరిగించేవాడు ఉన్నాడు. నీతి లేని వారైనప్పుడు కూడా, యోగ్యత లేని వారైనప్పుడు కూడా, వారి పనికి మాలిన వారైనప్పుడు కూడా కేవలము దేవుని ద్వారా క్రీస్తునందు వారు క్రీస్తులో ఉన్నారు కనుక దేవుడు క్రీస్తుకు అనుగ్రహించిన అధికారం ఏం చేశాడంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు శిష్యుల్ని ఏర్పరచుకున్నాడు. శిష్యులు ఎవరండి? పండితులా? కాదు. వాస్తవానికి పౌలు గారు అంటారా ఆయన పండితుడే, కానీ ఇంతకుముందు 12 మంది ఏర్పరచుకున్నప్పుడు వాళ్ళు పండితులా? కాదు, వాళ్ళు పాముర్లు అని చెప్పబడ్డదండి. వాళ్ళు విద్య లేని వారని చెప్పబడ్డదండి, కానీ వాళ్ళు జారలని చెప్పబడ్డదండి. అంటే గ్రంథం మీద అంత, ధర్మశాస్త్రం మీద అంత అవగాహన లేని వారుగా ఉన్నారు వాళ్ళు. అయినప్పుడు కూడా ఏమంటాడంటే ఎన్నిక లేని వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీతి లేని వారిని తృణీకరించుచున్నాడు. తృణీకరించు వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి ఆ రోజు శిష్యులు ఏర్పరచుకున్నాడు. ఈ రోజు కూడా అపోస్తుల యొక్క బోధ, అంటే అపోస్తుల ద్వారా రాయించిన ఏదైతే పత్రికలు ఉన్నాయో ఆ పత్రికల ద్వారా మరి ప్రతి ఒక్కరిని కూడా తన యొక్క సేవను చేయాలని, దేవునితో సమాధాన పడాలని, మరి క్రీస్తుని గురించిన వాత ప్రకటించేవారు అనేకులు ఈరోజు మన మధ్య కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవునితో సమాధాన పడాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా దేవుని చేత క్షమాపణ పొందుకోవాలి. అంటే ప్రతి ఒక్కరు కూడా తను చేసిన తప్పుల్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొద్దకు తప్పకుండా వారు చేసిన పాపాలు క్షమించి క్రీస్తు ద్వారా నీతిమంతులుగా తీరుస్తాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. కాబట్టి సమస్తమును ఆయన వలవైనవి అనే విషయాన్ని పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేసి ఉన్నారు. కాబట్టి చెప్పబడుతున్న విషయాలు మరి అలా ఉన్నవో లేవో అనేది మనం పరిశీలించి పరిశోధించి మరి
ఆ విధంగా మనము మన యొక్క జీవితాలు కట్టుకోవాలని కోరుకుంటున్నాం ప్రియులారా. కాబట్టి వ్యక్తిగతంగానో లేకపోతే ఎవరిని ఉద్దేశించాలనో ఎవరిని విమర్శించాలనో కాదు, కానీ మరి బైబిల్ మనకి ఏదైతే చెప్తుందో దాని గురించి మనం మాట్లాడుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. ఎవరి గురించో మనకొద్దు, కానీ మనకున్న విశ్వాసాన్ని బట్టి మరి నమ్మిన వారు రక్షింపబడతారు, నమ్మని వారు శిక్ష విధింపబడతాదని గ్రంథం మనకు తెలియజేసింది. కనుక ఎవరికి బలవంతం లేదు. మరి విశ్వసించిన ప్రతి వాడును అనే మాట వాడబడింది. యోహాను సువార్త 3:16 రాయబడిందంటే, క్రీస్తునందు విశ్వాసించు ప్రతి వాడు కూడా నశింపక జీవం పొందినట్లు, నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించున్నాడు అండి. కాబట్టి క్రీస్తునందు ఎవరైతే విశ్వసిస్తారో, క్రీస్తులోనికి ఎవరైతే బాప్తిసం పొందుకుంటారో వారందరూ కూడా రక్షణ పొందుకుంటారు. వారందరూ కూడా ఎప్పుడైతే రక్షణలోకి వచ్చారో వారందరూ కూడా దేవుని చేత వారందరూ కూడా పాపంలో నుంచి క్షమాపణ పొందుకుని దేవునితో సమాధాన పడుతున్నారు, దేవునితోటి సహవాసం చేస్తున్నారు, దేవుని ఆరాధించేవారు ఉన్నారు, దేవుని యొక్క మార్గంలో నడిచేవారు ఉన్నారు. వారందరూ కూడా దేవుని పిల్లలై ఉన్నారు. దేవునికి అధికారాన్ని బట్టి వారందరూ కూడా దేవుని యొక్క మహాకృపను బట్టి, క్రీస్తుని బట్టి పాపులమైన మనందరి నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు కలవరి సిలువలో తను తాను అప్పచెప్పుకుని మన నిమిత్తము, మనుషులందరి నిమిత్తము మరి దేవునితోటి సమాధాన పరచడం జరిగింది. ఆయన చిందించిన రక్తము ద్వారా పాపానికి విమోచన కలిగించడం జరిగింది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు ద్వారా మరి ఆ పాపానికి శిక్ష విధించి మన పాపాలని క్షమించున్నాడు. కాబట్టి పాపములు క్షమించే దేవుడు అనే ఈ యొక్క అంశము ద్వారా ఈరోజు మీతో పంచుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి ఇంతవరకు మీరు ఎంతో మరి శ్రద్ధగా ఈ మాటలు ఆలకించిన మీ అందరికి కూడా మరి నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. ప్రభు చిత్తమైతే ఇదే అంశము మరి కొన్ని 3వ భాగంలో మరికొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియులారా. మరి ప్రతి ఒక్కరికి కూడా మన హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.